రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే అన్నీ తానే నడిపిస్తున్నటువంటి తెర వెనుక ముఖ్యమంత్రి నారా లోకేష్ నాయుడు. వీరు ముగ్గురు ఎన్నికల ముందు సంక్షేమ కార్యక్రమాల్లో గాని అభివృద్ధిలో గాని జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైన పాలన అందిస్తాం, అద్భుతంగా చేస్తాం, సంపద సృష్టిస్తాం, ఆ సంపదను ప్రజలకు పంచిపెడతాం అని చెప్పని ప్రగల్భాలు పలికినటువంటి వీరు, అది ప్రగల్భాలు కాకుండా అన్నిటినీ వదిలి ఒక్క విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని శరవేగంగా ఆయన్ని మించి ఆయన్ని దాటేసినందుకు మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రజా సంక్షేమం కోసం 3,31,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే 3,31,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే 5 ఏళ్లు అంటే 60 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి సుమారుగా 2,40,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా డబ్బులు అందిస్తాం. అదొకటే కాకుండా పిల్లల చదువుల కోసం, అలాగే స్కూళ్ల నిర్మాణం కోసం, పోర్టుల నిర్మాణం కోసం, ఫిషింగ్ హార్బర్ల కోసం, గ్రామాల్లో సచివాలయ సేవల కోసం, ఇట్లా వివిధ రకాల సేవలు అందించడం కోసం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం, రోడ్ల నిర్మాణం కోసం మరొక 3-4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన అప్పు ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది అనేటువంటి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఇవాళ వారు 60 మాసాల్లో చేసినటువంటి 3,31,000 కోట్ల రూపాయల అప్పుని రికార్డు స్థాయిలో 22 మాసాల్లో 2 సంవత్సరాలు పూర్తవకుండా కేవలం ఆయన 60 మాసాల్లో చేసినటువంటి అప్పు దాన్ని శ్రీలంక అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని చెప్పని వదిన గారు కూడా యమఘోషించింది, ఆక్రోశించారు. వదిన గారు కూడా ఇవాళ క్విక్ కేక్ మంటల వదిన గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, మాధవ్ గారు మాట్లాడరు, అలాగే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడరు, ఎవరూ మాట్లాడరు. ఇవాళ వీళ్ళ అద్భుతమైన సృష్టి ద్వారా, సంపద సృష్టి ద్వారా 3,33,321 కోట్ల రూపాయలు నిన్నటి మంగళవారం అప్పుతో వారం మంగళవారం అప్పుకు బొచ్చుచ్చుకుని రిజర్వ్ బ్యాంకు దగ్గరికి వెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారి యొక్క అప్పు 20 రాష్ట్రానికి ప్రజలను తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పు 22 మాసాల్లో 3,33,321 కోట్ల రూపాయలకి చేరి జగన్మోహన్ రెడ్డి గారు 60 మాసాల్లో చేసినటువంటి అర్థవంతమైన అప్పుని శరవేగంగా దాటి రికార్డు సృష్టించినందుకు, అప్పు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని శరవేగంగా అధిగమించినందుకు, దాటేసి రికార్డు సృష్టించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మాట్లాడతారు